సింగరేణి కార్మికుల్ని, ముఖ్యంగా సీనియర్ కార్మికుల్ని, కోర్ కట్టర్లు, ట్రామర్లు, లైన్ మెన్లని యాజమాన్యం సర్ఫేస్ ఇచ్చే పేరుతో వేధిస్తూ ఉంది. వాళ్ళు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికుడికి అర్థం కాని భాషలో ఒక సర్కిల్ వేసి ఓపెన్ కాస్ట్లో సర్ఫేస్లలో వేకెన్సీ ఉన్నాయి, జనరల్ మద్దతు పెట్టుకోమంటే వాళ్ళు వేతనాలు తగ్గుతాయని, ఇంక్రిమెంట్ తగ్గుతాయని చెప్పకుండా చాలామంది కార్మికులు పాపం 35-36 సంవత్సరాలు పనిచేసే కార్మికులందరూ జనరల్ మద్దతు పెట్టుకున్నారు. జనరల్ మద్దతు పెట్టుకున్న కార్మికులకి వాళ్ళ ఒక్కరికి 19,000, 10,000 కాంచెలు మొదలు పెడితే 30,000 వరకు జీతం తగ్గింది. వాళ్ళు కేవలం 3-4 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులు. అట్లా బేసిక్ తగ్గడం వల్ల 20 లక్షల గ్రాట్యుటీ రాదు, సగానికి తగ్గిపోతుంది. పెన్షన్ దాదాపు 4-5 వేల రూపాయల పెన్షన్ తగ్గిపోతుంది. ఆయన ఉన్నంతకాలం తగ్గిపోతుంది. ఆయన తదనంతం ఆయన భార్యకు వచ్చే పెన్షన్ కూడా 3-4 వేలు నెలకు తగ్గిపోయి ఇలా కార్మికులకి జీతమే కాదు సెటిల్మెంట్స్ కూడా అన్ని నష్టమవుతుంది. అందుకని సీనియర్ కార్మికుల్ని 30 సంవత్సరాలు రక్తం దాడవలసిన కార్మికులకి జీతాలు తగ్గించడం అంటే ఇంతకన్నా దురదృష్టం ఉండదు. అందుకే రేపు జరగబోయే ట్రక్షన్ మీటింగ్లో ఏఐటీ దీన్ని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. రెండోది, కొత్త కార్మికులు ఎవ్వరు కూడా ఇవాళ ఆ 3 డిజిగ్నేషన్లకి ఎవ్వరు కూడా కొత్త వాళ్ళు యాక్టింగ్ రాసుకోవట్లేదు. ప్రమోషన్ వచ్చినా రకరకాల పైరవీలు పెట్టుకొని ఇలా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటానంటే దీని కారణం చేతనే. అందుకని యాజమాన్యం డైరెక్టర్ చైర్మన్ గారికి చెప్పుకుంటున్నాను, దీని మీద మీరు ఒక సమగ్రంగా సర్వే చేసి కోల్కట్టలు, ట్రామాలు, లైన్ మెన్లు, హార్డ్ జాబులు, ఫేస్ వర్క్లు చేసే పనులు ఏవైనా కూడా కార్మికులు పోవడానికి సిద్ధంగా లేరు. అందుకనే సీనియర్ కార్మికులు మినిమం ఈ 3 డిజిగ్నేషన్ల కార్మికులు మినిమం 5 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో పనిచేస్తే, సర్వీస్ చేస్తే వాళ్ళకు కూడా సర్వీస్కు ఏ కారణం చేతన పోతే వాళ్ళ జీతం తగ్గకుండా ఉండడం కోసం మీరు నిర్ణయం తీసుకుంటే రాబోయే కాలంలో కొత్త కార్మికులందరూ కూడా ఈ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. లేకపోతే ఏ కార్మికులు కూడా ఆ 3-4 పనులు పోవడానికి సిద్ధంగా లేరు, ప్రమోషన్లు తీసుకుంటలేరు. ఎంత ఖర్చు పెట్టినా సరే ఇలా ప్రమోషన్ క్యాన్సిల్ చేసుకుంటాను తప్ప యాక్టింగ్ ప్యానెల్లో ఉండలేని పరిస్థితి ఉంది. అందుకనే యాజమాన్యం దీన్ని సమగ్రంగా చర్చించి ట్రక్షన్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా దిగిపోయిన కార్మికులకు, ఎవరైతే మద్దతు పెట్టుకున్న కార్మికులు శ్రీరాంపూర్లో దాదాపు 60-70 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళ కోసం సానుకూలంగా నిర్ణయం తీసుకొని రాబోయే కాలంలో ఎటువంటి జీతాలు తగ్గకుండా సర్ఫేస్ మజ్జూరు సీనియర్ కార్మికులకు ఇవ్వాలని చెప్పి అన్ని డిజిగ్నేషన్లు మజ్జూర్ల ద్వారానే మిగతా అన్ని డిజిగ్నేషన్లకు కూడా జీతాలు తగ్గకుండా సర్ఫేస్ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుతూ రాబోయే కాలంలో యాజమాన్యం కానీ రేపు ఏఐటీసీ కానీ ఆ ట్రక్షన్ మీటింగ్లో దీన్ని ఒప్పందం చేసుకోరావని చెప్పి సీఐటీగా డిమాండ్ చేస్తాను.